రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం ఉయ్యూరులో వైద్యం పేరుతో ఓ ప్రభుత్వ డాక్టర్ వ్యాపారం చేస్తున్నారు. అనుమతులు లేకుండానే వైద్యశాల ఫార్మసీని నడుపుతున్నాడు. పగలు ప్రభుత్వ డాక్టర్గా ఉద్యోగం, సాయంత్రం ప్రైవేట్ వైద్యుడి అవతారంతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నాడు. చర్మ వ్యాధుల స్పెషలిస్టుగా ప్రభుత్వ డాక్టర్ దోచుకుంటున్న వైనంపై పేషెంట్లు ఫైర్ అవుతున్నారు. సేవ పేరుతో 15 రోజులకు గాను ఓపీ పేరిట 500 రూపాయలు తీసుకుంటూ జనరిక్ మందులు కట్టబెడుతున్నాడు ఆ డాక్టర్. డ్యూటీ టైం అయిపోయినాక ప్రభుత్వ వైద్యులు బయట ప్రైవేట్ క్లినిక్ నడపకూడదు అంటూ గత ప్రభుత్వంలో కేబినెట్ తీర్మానం చేసింది. అయితే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా క్లినిక్ నడపకూడదు అనే నిబంధనను సదరు వైద్యుడు తుంగలో తొక్కాడు. అటు విషయం తెలుసుకున్న DM&HO అట్టి వైద్యశాలకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే వైద్యాధికారుల షోకాజ్ నోటీసులను బేఖాతరు చేశాడు. వారానికి 3 రోజులు ఉయ్యూరు, 2 రోజులు విజయవాడ పడమటలో సొంత హాస్పిటల్లో వైద్యాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రతి పేషెంట్ మందులు తమ వద్దనే కొనాలని, ఎక్కడా లభించవని నిబంధనలు పెట్టి అంతా కలిపి 100 రూపాయలు ఖరీదు చేయని జనరిక్ మందులకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. యాక్చువల్లీ మాకు ఏమిటంటే ఎడ్యుకేషన్ వచ్చింది సార్. ఇక్కడ ఏదో లీగల్గా ఆథెంటికేషన్ లేదు అండ్ ఆయన గవర్నమెంట్ డాక్టర్ అయ్యి ఉండి రన్ చేస్తున్నారు. అంటే టైము డ్యూటీ టైంలో చేయకూడదు. డ్యూటీ టైంలో చేయకూడదు. డ్యూటీ టైం అయిపోయినాక చేసుకోవచ్చు అనేది ఉన్నాను, వెసులుబాటు ఉన్నాను. ఇది ఆయన పేరు ఏమైనా యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి కూడా ఆయన వెసులుబాటు టైంలో రన్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇప్పుడు ఇది ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు దాన్ని తీసేస్తే మీకే ప్రాబ్లం ఉండదు కదా సార్. ఆయన పబ్లిక్ టాక్ ఇచ్చేసారు అనుకోండి, ఓపెన్గా ఒక బయట తీసుకుంటాం, ప్లే చేస్తాం. ఏదైనా రూమర్ ఉన్నా సరే మీకే ప్రాబ్లం ఉండదు. డాక్టర్ గారు కాన్ఫరెన్స్ ఉన్నారు. అదే